ఈరోజు మన పాఠం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8 నుండి 16వ వచనం వరకు. సావధానంగా వినండి. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కృమ్మరించగా మనుష్యులను అగ్నితో కాల్చడానికి సూర్యునికి అధికారం ఇయ్యబడింది. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించారు గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారుమనస్సు పొందినవారు కారు. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనము మీద కృమ్మరించగా దాని రాజ్యమును చీకటి కమ్మింది. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకుంటున్నారు. తమకు కలిగిన వేదనలను బట్టి, పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుణ్ణి దూషించారు గాని తమ క్రియలను మాని మారుమనస్సు పొందినవారు కారు. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అనే మహానది మీద కృమ్మరించగా తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయాయి. మరియు ఆ ఘటసర్పము నోటి నుండి, క్రూరమృగము నోటి నుండి, అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలగా చూచాను. అవి సూచనలు చేసే దయ్యముల ఆత్మలే. అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరిగే యుద్ధానికి లోకమంతటా ఉన్న రాజులను పోగు చెయ్యాలని వారి వద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హార్మెగద్దోను అనే చోటికి వారిని పోగు చేశాయి. ఇదిగో నేను దొంగవలి వస్తున్నాను. తాను దిగంబరుడుగా సంచరిస్తున్నందున జనులు తన దిశములను చూస్తారేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనేవాడు ధన్యుడు. శ్రోతలు వింటున్నారా? 4వ దూత పాత్రను కుమ్మరించాడు. అది సూర్యుని మీద పడింది. సూర్యుడు మనుషులను అగ్నితో కాల్చసాగాడు. సూర్యునికి అట్టి అధికారం ఇవ్వబడింది. ఆ తీవ్రమైన వేడిమికి మనుషులు కాలిపోయారు. వారు దేవుణ్ణి దూషించారు, దేవుని అధికారాన్ని దూషించారు. దేవునికి ఈ తెగుళ్ల మీద అధికారమున్నది. వారు మారుమనసు పొంది దేవుణ్ణి మహిమపరిచారా అంటే అదీ లేదు. మహాశ్రమల కాలంలో సూర్యుని యందు సూచనలు కనిపిస్తాయని ప్రభువు చెప్పాడు. లూకా సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమ కలుగుతాయి. సూర్యుని వేడిమి తీవ్రమై మహాశ్రమల కాలంలో అదే దేవుని తీర్పై మనుష్యులను దహిస్తుంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 24వ వచనం. వారు కరువు చేత క్షీణిస్తారు, మంట చేత, క్రూరమైన హత్య చేత హరించుకపోతారు. బురదలో పాకే పాముల విషాన్ని, మృగముల కోరలను వారి మీదికి రప్పిస్తాను. యెషయా కూడా ఇదే ప్రవచనాన్ని పేర్కొన్నాడు. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం. శాపము దేశమును నాశనము చేస్తున్నది. దాని నివాసులు శిక్షకు పాత్రులయ్యారు. దేశ నివాసులు కాలిపోయారు. యెషయా 42వ అధ్యాయం 25వ వచనం. ఆయన వాని మీద తన కోపాగ్ని, యుద్ధ బలము కుమ్మరించాడు. అది వాని చుట్టూ అగ్ని రాజుకునేట్లు చేసింది. అయినా వాడు దాన్ని గ్రహించలేదు. అది వానికి అంటుకున్నది గాని వాడు మనస్సున పెట్టలేదు. మలాకీ ప్రవచనం కూడా ఇదే మాట అంటోంది. నియమింపబడిన దినము వస్తున్నది. కొలిమి కాలునట్లు అది కాలుతుంది. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉంటారు. వారిలో ఒక్కనికి వేరైనా చిగురైనా లేకుండా రాబోయే దినం అందరినీ కాల్చివేస్తుంది అని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిస్తున్నాడు. ఆ దినములు తక్కువ చేయబడకపోతే ఏ శరీరీ బ్రతకడు. అయితే ఏర్పరచబడిన తనవారు క్షేమంగా భద్రంగా ఉంటారు. కీర్తనలు 121 6వ వచనం. పగలు ఎండదెబ్బ గాని, రాత్రి వెన్నెల దెబ్బ గాని నీకు తగలదు. మహాశ్రమలలో ఈ అభయ వాగ్దానం దేవుని ప్రజలకు గొప్ప ఆదరణ. తీవ్రమైన వేడిమి చేత
మనుషులు కాలిపోయారు. వారు దైవదూషణ మాటలు పలికారు. ఇంత జరిగినా వారికి పశ్చాత్తాపం కలగలేదు. దేవుణ్ణి వారు క్షమాపణ కోరలేదు. పైగా దేవుణ్ణి, ఆయన అధికారాన్ని దూషిస్తూనే ఉన్నారు. మానవ హృదయము ఎంత దుష్టమైనదో దీన్ని బట్టి మనం తెలుసుకోగలం. ఎంత శిక్షించినా వారి హృదయం శుద్ధి కాదు. మహాశ్రమలు సంఘానికి కాదు, సంఘాన్ని శుద్ధి చేయడానికి కాదని మనం గ్రహించాలి. మహాశ్రమలలో సంఘబిడ్డలు, దేవుని ప్రజలు శుద్ధి అవుతారని బైబిలు చెప్పదు. మహాశ్రమలు భూమి మీదికి దేవుడు కుమ్మరించిన ఉగ్రత. 5వ పాత్ర కుమ్మరింపుతో ఏం జరిగింది? దూత పాత్రను కుమ్మరించినప్పుడు అది మృగము యొక్క సింహాసనం మీద పడింది. మృగము యొక్క రాజ్యమంతటినీ చీకటి కమ్మింది. మనుషులకు గొప్ప వేదన కలిగింది. నాలుకలు కరుచుకుంటున్నారు. ఇంత వేదన, పుండ్ల బాధ ఉన్నా వారు తమ క్రియలు మానలేదు, మారు మనస్సు పొందలేదు. 13వ అధ్యాయంలోని మొదటి మృగం ఒక పురుషుడు. అతనికి రాజ్యం ఉంది, అతనికి సింహాసనమున్నది. అతని రాజ్యాన్ని ఇప్పుడు చీకటి ఆవరించింది, అలుముకున్నది. అది పెను చీకటి, భయం గొలిపే నలుపు, దట్టమైన చీకటి. సూర్యుడు రాను రాను నలుపెక్కుతాడు. వేడి ఎక్కువవుతూ ఉంటుంది, వెలుగు తగ్గిపోతూ ఉంటుంది. ఈజిప్టులో అలనాడు వచ్చిన 9వ తెగులు ఇలాంటిదే. నిర్గమకాండం 10వ అధ్యాయం 21, 22 వచనాలు. ఈజిప్టు దేశము మీద చీకటి చేతికి తెలిసేటంత చిక్కని చీకటి. ఈజిప్టు దేశమంతా 3 రోజులు గాఢాంధకారమైంది. పాత నిబంధన ప్రవక్తలు ఈ కటిక చీకటిని గురించి ప్రవచిస్తూ ఎన్నో విధాలుగా హెచ్చరించారు. యెషయా 60వ అధ్యాయం 2వ వచనం. చూడు, భూమిని చీకటి కమ్ముతోంది, కటిక చీకటి జనములను కమ్ముతున్నది. యెహోవా నీ మీద ఉదయిస్తున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుతున్నది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 1, 2, 31 వచనాలు. సీయోను కొండ మీద బాకా ఊదండి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదం చెయ్యండి. యెహోవా దినము వస్తున్నదని, అది సమీపమైందని దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఆ దినము అంధకారముగా ఉంటుంది, మహాంధకారము కమ్ముతుంది. మేఘములు గాఢాంధకారము ఆ దినాన కమ్ముతాయి. పర్వతముల మీద ఉదయకాంతి కనపడునట్లు అవి కనపడుతున్నాయి. అవి బలమైన ఒక గొప్ప సమూహము. ఇంతకు ముందు అవి పుట్టలేదు, ఇక మీదట తరతరాలకు అట్టివి పుట్టవు. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడవుతాడు, చంద్రుడు రక్తవర్ణమవుతాడు. యెషయా, యోవేలు మాత్రమే కాదు, నహూము కూడా ఇదే ప్రవచనం పలికాడు. ఆమోసు, జఫన్యా కూడా ఇదే ప్రవచించారు. అపొస్తలుడైన యోహాను ఇక్కడ అదే మాట అంటున్నాడు. ఈ ప్రవచనములన్నీ దేవుని కార్యక్రమములోని వివిధ ఘట్టములు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువే ఈ ప్రవచన సారాంశాన్ని నొక్కి చెబుతూ అన్నాడు. ఆ దినములలో, ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుణ్ణి కమ్ముతుంది, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రాలు రాలుతాయి. వారు తమ వేదనను బట్టి తమ నాలుకలను తామే కొరుక్కుంటారు. ఈ తీర్పులకు ఫలితంగా వారెంతో వేదనకు, బాధకు గురి అయ్యారు. అయితే ఈ పాత్రల బాధలెన్ని వచ్చినా ప్రజలలో పరివర్తన రావటం లేదు. వారు తమ దుష్టక్రియలు మానలేదు. ఈ సంఘటనలో ప్రాముఖ్యమైన సత్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ తీర్పు పాత్రలు కృమ్మరించటంలో దేవుని నీతిని మనము చూడగలుగుతున్నాము. యేసే నీతిగల న్యాయాధిపతి, శిక్ష విధించేవాడు ఆయనే. మానవ హృదయం ఎంతో కఠినమైంది, మోసకరమైంది. దేవుడు ఎన్నిసార్లు ఎంతగా శిక్ష విధించినా మనిషిలో ఒక పట్టాన మార్పు రాదు. అపొస్తలుడైన పౌలు ఈ సంగతిని ముందుగానే చెప్పాడు. రోమాపత్రిక 2వ అధ్యాయం 4, 5 వచనాలు. దేవుని అనుగ్రహము
మారుమనస్సు పొందడానికి నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తావా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు కావా? ఇక్కడ ప్రకటన గ్రంథంలో దేవుని న్యాయ తీర్పును మనం చూస్తున్నాము. మనిషి తన హృదయాన్ని కఠినపరుచుకుంటూనే ఉన్నాడు. ఆరో దూత తన పాత్రను యూఫ్రటీసు మహానదిపై కృమ్మరించాడు. యూఫ్రటీసు గొప్ప నది, మధ్యధరా సముద్రం మహాసముద్రం. యూఫ్రటీసు నదికి దేవుని వాక్యంలో ఎంతో ప్రాధాన్యమున్నది. ఆదికాండం 2వ అధ్యాయంలో ఈ నది పేర్కొనబడింది. బైబిల్ మొత్తంలో 25 సార్లు యూఫ్రటీస్ నదిని గురించి చెప్పబడింది. ఆరో తెగులు కృమ్మరించబడిన సందర్భంలో ఇక్కడ యూఫ్రటీస్ నది పేరు వచ్చింది. ప్రథమ మానవుడైన ఆదాముకు యూఫ్రటీస్ నది ముఖ్యమైంది. చిట్టచివరికి మహాశ్రమల కాలంలో తిరిగి యూఫ్రటీస్ నది ఇక్కడ కనపడుతోంది. యూఫ్రటీస్ నది మానవుని నాగరికతకు పాదులాంటిది. అదే నది చిట్టచివరకు మానవ నాగరికతకు సమాధి అయింది. తూర్పునకు పడమరకు ఈ యూఫ్రటీస్ నది సరిహద్దు. 1800 మైళ్ల పొడవు. ఈ నదిలో సగం వరకు రవాణా సౌకర్యాలకు దోహదపడుతుంది. దీని వెడల్పు, లోతును బట్టి శత్రువులు దీన్ని దాటి రాలేరు, అసాధ్యం. అబ్రహామును హెబ్రీయుడు అని పిలిచారు. అతడు యూఫ్రటీసు అవతలి ప్రాంతం నుంచి వచ్చినవాడు కాడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసిన భూమికి యూఫ్రటీసు తూర్పు సరిహద్దు. ఆదికాండం 15వ అధ్యాయం 18వ వచనం. ఆ దినమందే యెహోవా అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. అన్నాడు, ఈజిప్టు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును నీ సంతానమునకు ఇచ్చి ఉన్నాను. రోమా సామ్రాజ్యానికి కూడా యూఫ్రటీసు నది తూర్పు సరిహద్దు అయింది. యూఫ్రటీసు నది ఎండిపోతుంది. తూర్పు పడమరల సరిహద్దు చెరిగిపోతుంది. సూర్యోదయ దిక్కు నుండి రాజులు వచ్చి ఆర్మగెద్దోనులో అంత్యక్రీస్తు మిత్రపక్షాలై సమీకరించబడతారు. ఎన్నడూ సాధ్యంగాని దండయాత్ర యూఫ్రటీసు నది ఎండిపోవటం వలన శత్రువుకు సాధ్యమైంది. శత్రువు సులభంగా పాలస్తీనా మీదికి దండెత్తి రాగలడు. జనసంఖ్య తూర్పు దిక్కున ఎక్కువగా ఉంది. వీరు అంత్యక్రీస్తును అనుసరిస్తారు. ఇదొక భయానకమైన పరిణామం. లక్షల కొలది సైనికులు పాలస్తీనాలోకి వచ్చేస్తారు. గుర్రపు కళ్ళెమంత ఎత్తుగా రక్తం పారుతుంది. ఆర్మగెద్దోను మహాసంగ్రామం. శ్రోతలు, 7వ పాత్ర కుమ్మరింపునకు ముందు ఇప్పుడు విరామ సమయం. 7 ముద్రలు, 7 బూరలు, వాటిలో కూడా ఇదే క్రమం పాటించబడింది. 6-7 ముద్రల మధ్య, అలాగే 6-7 బూరల మధ్య విరామకాలం. అందులో ఎన్నెన్నో వివరాలు మనకు చెప్పబడతాయి. ఇప్పుడు 3 అపవిత్రాత్మలు బయటికి వచ్చాయి. ఇవి ఆకారానికి కప్పల్లాగా ఉన్నాయి. ఘటసర్పం, క్రూరమృగం, అబద్ధ ప్రవక్త, ఈ దుష్టత్రయం నోటిలో నుండి దురాత్మలు కప్పల్లాగా బయటికి వచ్చాయి. అపవిత్రాత్మలు అంటే దయ్యాల ఆత్మలు. ఇవి సూచనలు చేస్తాయి. దేవుని మహాదినమందు యుద్ధం జరుగుతుంది. లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయడానికి ఈ 3 అపవిత్రాత్మలు బయలుదేరాయి. ఇదే ఆర్మగెద్దోను యుద్ధం. హార్మగెద్దోను అని హీబ్రూ భాషలో అంటారు. ఇది మామూలు పోరాటం కాదు, మహాసంగ్రామం. ఇది ప్రపంచ యుద్ధం. పాలస్తీనా, యెహోషాపాతు లోయ, ఎదోము పర్వతం, ఇవి హార్మగెద్దోను యుద్ధరంగాలు. ఈ యుద్ధం 3.5 సంవత్సరాలు జరుగుతుంది. యేసు ప్రభువు పరలోకం నుంచి వస్తాడు. ఈ యుద్ధం ఆయనదే. ఆయనకే ఘన విజయం. ఆయన వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు. నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కల నీడలో ఆరోగ్యం ఉంది. సైతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, ఈ 3 నరకత్రిత్వం,
లోకములోని సమస్త జాతులను రాజులను సమీకరించి యుద్ధానికి ఆయత్తపరుస్తారు ఈ త్రిత్వమందలి వ్యక్తులు. దేవుడు అబ్రహాముతో తన ప్రజలైన ఇశ్రాయేలుతో నిబంధన చేసుకున్నాడు. గాని సంఘానికి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం గొప్ప సార్వత్రిక నిబంధన. దేవుడు తన నిబంధనను తప్పక నెరవేరుస్తాడు. ఆయన ఆడి తప్పని దేవుడు. ఇశ్రాయేలుకు దేవుడు చేసిన వాగ్దాన నిబంధనలకు ఆధ్యాత్మికమైన అర్థం చెప్పి ఇశ్రాయేలుతో నిమిత్తమేమీ లేనట్లు కొందరు మాట్లాడడం విడ్డూరంగా ధ్వనిస్తున్నది. సరే, ఇక్కడ కప్పలున్నాయి చూడండి. అవి కప్పలు కావు, కప్పల్లాంటి అపవిత్రాత్మలు. గొర్రెపిల్లకు ఆయనతో ఉన్న విశ్వసనీయులకు వ్యతిరేకంగా ఈ అపవిత్రాత్మలు కప్పగంతులు వేస్తున్నాయి. ప్రకటన 7వ అధ్యాయంలో దేవుని ప్రజలను 7 ఆత్మలు సమకూరుస్తుంటే ఇక్కడ 3 అపవిత్రాత్మలు దేవునికి వ్యతిరేక ఉద్యమం కొనసాగిస్తున్నాయి. రాజులందరినీ ఆర్మగెద్దోను యుద్ధరంగంలో సమకూరుస్తున్నాయి. వీరంతా సైతానీయ సైన్య సమూహం. ఈ అపవిత్రాత్మలు ప్రజలకు జాతులకు మేధోక్షాళన చేస్తాయి. దేవునికి విరోధంగా అంత్యక్రీస్తు తరఫున పనిచేస్తాయి. ఈ తిరుగుబాటును, ఈ సైతానీయ ఉద్యమాన్ని అణిచివేయగలవాడు యేసుక్రీస్తే. ఇశ్రాయేలుకు ఏ దిక్కు నుండి సహాయం రాదు. ఇశ్రాయేలుకు దిక్కు యెహోవాయే. నలుదిక్కుల నుండి శత్రువులు వస్తున్నారు. భూమి ఆకాశములను సృజించిన దేవుని వద్ద నుండే ఇశ్రాయేలుకు సహాయం వస్తుంది. యేసు దొంగలాగా వస్తున్నాను అని సంఘముతో అనలేదు. సంఘానికి ఆయన రాకడ శుభప్రద నిరీక్షణ. మహాశ్రమల అంతమందు యేసు లోకానికి దొంగలాగా వస్తానంటున్నాడు. ఆయన రావడం లోకానికి ఇష్టం లేదు. మెలకువగా ఉండి వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు. దేవాలయం కావలివారు నిద్రపోకూడదు. ఒకవేళ వారు నిద్రపోతే దేవాలయాధికారి చూస్తే వారిని శిక్షించి వారి వస్త్రాలు లాక్కుంటాడు. అది సంగతి. హార్మిగద్దోను అనే చోట అంత్యక్రీస్తు రాజులందరినీ పోగు చేస్తాడు. మెగిద్దో కొండ యుద్ధం. హార్ అంటే కొండ, పర్వతం. ఎస్ట్రెలోన్ మైదానంలోని స్థలమిది. సైతానుకు తెలియదు ఇదంతా జరగనిచ్చేవాడు యేసుక్రీస్తే. అంత్యక్రీస్తుకు కీడు మూడింది. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.